వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైన నేత. ఒక ప్రాంతీయ పార్టీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే లీడర్ అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తరువాత అందరం కూడా ఆయన చెప్పినట్లు పనిచేసే వాళ్ళమే. విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా పార్టీ కష్టకాలం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో నడుస్తూ పార్టీ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వేణుంబాంక విజయసాయిరెడ్డి కీలకమైన నేత అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి పొలిటికల్గా ఒక ఇమేజ్ ఉంది. రాజ్యసభ సీటు ఇవ్వటం, జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ మరవలేరు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మొదటి నుంచి ఫైటర్ లాగానే విజయసాయిరెడ్డి ఉన్నారు. ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల్లో దూరం కావచ్చేమో కానీ ఆయన ఈ స్థాయికి రావడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ మర్చిపోలేరు అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది ఎలా పెట్టాలో అన్న దాంట్లోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా షర్మిలమ్మ మీద బాధపడుతున్నారన్నారు. ఈమె కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం చేస్తుందా లేక జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం కోసమే కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటుందా అన్నది అర్థం కాక కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారన్నారు. షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డిపై ఆవేశంతో మాట్లాడుతున్నారు అంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబుతో ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఎంపీ వేణుంబాకం విజయసాయిరెడ్డి ఈరోజు రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మనం దీని గురించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. సార్, విజయసాయిరెడ్డి గారు ఈరోజు రాజీనామా చేశారు. అది రాజకీయ కుట్ర వల్ల చేశారా లేకపోతే అతను స్వచ్ఛందంగా చేశారు అనుకుంటున్నారా? విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో కీలకమైన నేత, అందులో డౌట్ లేదు. కానీ చాలామంది ఏంటంటే నెంబర్ 2 అని నెంబర్ 3 అని ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు టాప్ టు బాటమ్ ఆయన ఒకటే లీడర్. తర్వాత అందరం కూడా ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్లో పనిచేసే వాళ్ళమే. విజయసాయిరెడ్డి గారు మొదటి నుంచి కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈరోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు కీలకమైనటువంటి నేత అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అయితే విజయసాయిరెడ్డి గారిని పొలిటికల్గా ఒక ఇమేజ్ ఇచ్చి, ఆయనకు ఒక వాల్యూ ఇచ్చి, మొట్టమొదటి రాజ్యసభ సీట్ ఇవ్వడం కానీ, జాతీయ స్థాయిలో ఆయనకు ఒక ఎక్స్పోజ్ చేయడం కానీ, ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ కూడా మరవలేనిది. ఆయన ఇచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ వల్ల విజయసాయిరెడ్డి గారు ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి లీడర్గా కూడా ఎక్స్పోజ్ కావడం జరిగింది. అయితే ఆయన ఒక గట్స్ ఉండే లీడర్, మొదటి నుంచి కూడా ఒక ఫైటర్ లాగానే విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని బంధువులకు సంబంధించినటువంటి కంపెనీ అరబిందో వాళ్ళ మీద కానీ, నెక్స్ట్గా పోర్టు విషయంలో కానీ అనేకమైనటువంటి విషయాలలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. ఈ కారణాల వల్ల బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇచ్చినటువంటి ఒత్తిడి, అటువంటి రకరకాల కారణాల వల్ల ఆయన రాజకీయాల నుంచి దూరం కావచ్చేమో కానీ ఆయన ఈ స్థాయికి రావడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. నేను ఆయనతో చాలా సన్నిహితంగా కూడా ఉండేవాడిని. అటువంటి ఆలోచన అయితే ఆయనకు ఉండదు. కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఏజ్ కావచ్చు, వయసు కావచ్చు, ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్కషన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఆయనకి రాజకీయాలకు కొంచెం దూరమై ఉంటాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోలేరు. ఎందుకంటే ఆయనకి అటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేరని నేను భావిస్తా ఉన్నాను. సరే, అదేవిధంగా వైఎస్ షర్మిల ఈ విజయసాయిరెడ్డి రాజీనామాను స్పందిస్తూ ఇద్దరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారంటున్నారు. దీని మీద మీరేమంటారు సార్? షర్మిలమ్మని గత కొంతకాలం నేను చూస్తూ ఉన్నాము. ఆమె ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏదైతే ఆమెకు రావాల్సినటువన్నీ ఇచ్చినా కూడా ఆమె ఇంకా ఆశించడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ కావడం, ఆ రోజు నుంచి కూడా ఆమె ఏకైక అజెండా కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది ఎలా పెట్టాలా అనే దాంట్లోనే ప్రతి దాంట్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా షర్మిలమ్మ మీద బాధపడుతూ ఉన్నారు. ఈమె కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ చేస్తూ ఉన్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం కోసమే కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటున్నారా అన్నది
అర్థం కాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా తలపట్టుకుంటా ఉన్నాడు. కాబట్టి షర్మిలమ్మ మాటల్లోని ఎవరు కూడా ఆమె ఒక ఆవేశంలోనో లేకుంటే కుటుంబ తగాదాల దృష్ట్యా ఆమె మాట్లాడుతున్నట్టుగా భావిస్తున్నారు, కానీ ఆమెను ఒక పొలిటికల్ లీడర్గా ఎవరు కూడా భావించట్లా. కాబట్టి ఆమె ప్రతిదాన్ని కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఆపాదించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుపట్టాలనేది ఆలోచన. ఒక కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజలకి కలిగిస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలుకు పరచకపోవడం, వాటన్నిటి మీద ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించకుండా ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడతా ఉన్నారో ఆయన మీద ఆమె షర్మిలమ్మ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు గౌరవంగా చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను మరవలేనని చెప్పినారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పినాడు. దాన్ని కూడా ఈ రాజకీయానికి వాడుకుంటూ మాట్లాడడం అన్నది మాత్రం చాలా అసహ్యమైనటువంటి ఇష్యూ. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఇంకాస్త ఆమె యొక్క విలువని పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి అయితే కాదు. ఇది ప్రస్తుత పరిస్థితి. విజయసాయి రెడ్డి వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశారని, జగన్కి ఎప్పుడు ఆప్తుడుగానే ఉంటారని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిల గారు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేదానికి అయింది కానీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకునే పోయే ప్రసక్తి ఆలోచించట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయని చెప్పి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి స్వచ్ఛందంగానే జగన్మోహన్ రెడ్డికి చెప్పి రాజీనామా చేశారని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో హరిబాబు, నెల్లూరు జిల్లా.